సీజ్ ఫైర్ ఉల్లంఘనని వాళ్ళు తుంగలో తొక్కి మళ్ళీ కాల్పులకి తెగబడడం జరిగింది. పాకిస్తాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం నమ్మేదే లేదు. ఎందుకంటే గతంలో కూడా మనము చాలాసార్లు మన దేశం పైన ఎన్నోసార్లు ఈ ఉగ్రవాదులు అనేది దాడులు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా మన ప్రభుత్వాలు గట్టిగా ఇంకోసారి పాకిస్తాన్ అనేది మన దేశాన్ని చూస్తేనే భయపడే విధంగా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ఏవైతే వాళ్ళ 9 స్థావరాలను మనం నేలమట్టం చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు పోయి మోడీ కాళ్ళపైన పడితే మోడీ పెద్దన్న పాత్ర వహించి వీళ్ళిద్దరి మధ్య కూడా కాల్పుల వివరణ ఒప్పందం అనేది చేయడం జరిగింది. కానీ వీళ్ళు మాత్రము దాన్ని తుంగలో తొక్కి మళ్ళీ కాల్పులకి తెగబడడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనమైతే ఈ పాకిస్తాన్ని నమ్మే పరిస్థితుల్లో మనమైతే లేదు అన్న. ఇప్పుడు ఇట్లా ఆపరేషన్లని ఈ విధంగా ఒప్పందాలని కాకుండా ఒకేసారి అసలు దేశాన్ని లేపిస్తే బాగుంటుంది, ప్రపంచ పటంలో లేకుండా నేను చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సో దానికి మీరు ఎక్కువ దీన్ని ఖచ్చితంగా అందరు కూడా దీన్ని స్వాగతించాలి. ఎందుకంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ఏవైతే దేశాలు ఉన్నాయో సో పాకిస్తాన్ పెంచి పోషిస్తుంది. కాబట్టి ఆ పాకిస్తాన్ని మ్యాప్లో లేకుండా చేస్తే రానున్న తరాలు ఇలాంటి ఇబ్బందులు పడరు, ప్రాణ నష్టం జరగదు. మన దేశ అభివృద్ధిని కూడా వాళ్ళు దెబ్బతీసే విధంగా మన దేశంలో మతాల మధ్య హిందూ ముస్లింల మధ్య గొడవ పెట్టే ఒక చిచ్చును రేపే విధంగా కూడా వాళ్ళు అంత పెద్ద ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని అదొక తెరపైకి తీసుకొచ్చి మన ఆర్మీ కూడా కిరాణా హిల్స్ అని అక్కడ అణుబాంబులు దాచిపెట్టారని మన ఇండియన్ ఆర్మీ కూడా ఆ స్థావరాలను కనుగొన్నారు. సో దానిపైన దాడి చేస్తే మాత్రం పాకిస్తాన్ అనేది మ్యాప్లో లేకుండా పోతుంది. సో ఇది వాళ్ళు మైండ్లో పెట్టుకొని వాళ్ళు ముందుకు అన్న. ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ ఏమో జస్ట్ ఉగ్రవాదుల్ని టార్గెట్ చేసుకొని వాళ్ళ స్థావరాల మీద అటాక్ చేశారు. కానీ వాళ్ళు మాత్రం అమాయక ప్రజల్ని చంపుదామా లేకపోతే ఆర్మీ వాళ్ళని చంపుదామా అని చూస్తున్నారు. సో రీసెంట్గా మురళీ నాయక్ గారు కూడా చనిపోవడం జరిగింది. సో ఆర్మీ గురించి ఏం చెప్తారు? సో మన దేశం కోసం మన జవాన్లు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మన దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి యుద్ధంలో వాళ్ళు ముందు ఉండి పోరాడుతున్నారు. కానీ ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్ దొంగన కొడుకులు మాత్రం యుద్ధం చేసే దమ్ము లేక, యుద్ధం ప్రకటించలేక ఎల్ఓసి ద్వారా దొంగ ద్వారాలతోటి లోపలికి చొచ్చుకొని వచ్చి అమాయకమైన ప్రజల ఇండ్లపైన డ్రోన్లు వేయడము, దాడులు చేయడము, ఆస్తులు ధ్వంసం చేయడము ఇది సబబు కాదు. మీకు దమ్ముంటే యుద్ధం ప్రకటించి యుద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇలాంటి దొంగ దెబ్బలు తీస్తే ఇంకోసారి అయితే సహించేది లేదు. ప్రతి ఒక్క భారతీయుడు సామాన్య ప్రజలు కూడా జవాన్ల లెక్క కదిలి పాకిస్తాన్ని నాశనం చేయడానికి కదులుతారు. పాకిస్తాన్ మధ్యన యుద్ధం జరిగింది. ఆల్రెడీ ఒక ఒప్పందానికి వచ్చి కాల్పులను ఎవరు కూడా చేయొద్దని అనుకున్నారు. అసలు పాకిస్తాన్ని నమ్మే ఉద్దేశం అయితే ఎవరికి లేదు. సో ఇప్పుడైతే మన ఇండియన్ గవర్నమెంట్ నమ్మింది. సో అసలు నమ్మొచ్చు అంటారా? ఇండియన్ గవర్నమెంట్ నమ్మింది అని అంటే అది కొన్ని విధాలుగా తెలుసుకున్నట్టయితే ఫేక్ అని కూడా అంటున్నారు అన్న. అవి రియల్ వార్ కాదు, ఫేక్ అని కూడా అంటున్నారు. కానీ అక్కడ పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉన్న ఒక వెపన్స్ ఇండియన్ ఆర్మీ వాళ్ళ దగ్గర లేవు. ఎందుకనంటే ఇండియన్ ఆర్మీ వాళ్ళకి ఆ వెపన్స్ ఎట్లా యూజ్ చేయాలో తెలుసు. కానీ ఆ పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ అన్ని ఎవరి దగ్గర లేవు. కాకపోతే ఆ వార్ ఫేక్ అని అంటున్నారు. ఎంతవరకు నిజమో ఎంతవరకు రాంగో నాకు కూడా తెలియదు. అంటే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు రష్యా నుంచి కూడా మనకు ఒక వ్యవస్థ రావడం జరిగింది. దానివల్లనే కదా వాళ్ళు చేసినటువంటి యుద్ధాన్ని కూడా మనం ఆపేసాము. మిసైల్స్ కావచ్చు, లేకపోతే డ్రోన్స్ కావచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ గిడంగా యుఎస్ఏ మనకి ఇండియన్కి ఎప్పుడైనా సరే ఇండియన్కి సపోర్ట్ చేసేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే టర్కీ కానీ యుఎస్ఏ కానీ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. అక్కడ ఉన్న వెపన్స్తోనే వాళ్ళు మనం చీట్ చేద్దామని చూస్తున్నారు. కానీ అది ఫేక్ అని చెప్పేసి అంటున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి కూడా మన ఇండియన్ మొత్తం కూడా శాంతి అని, సహనం అని ఇట్లా ఉన్నాం. సో ఇప్పుడు మరొకసారి పాకిస్తాన్ని నమ్మి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. మరి కుక్కతోక వంకర అన్నట్టు పాకిస్తాన్ నమ్మొచ్చా? మళ్ళీ వాళ్ళు ఏ క్షణాన్ని అటాక్ చేయవచ్చా? లేదన్నా, ఒకవేళ అటాక్స్ జరిగితే గనక ఇండియన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ని చేయగలుగుతారు. కానీ పాకిస్తాన్ వాళ్ళు మాత్రం ఎప్పటికున్నా ఇండియన్ ఆర్మీ వాళ్ళని చేయలేరు. ఎందుకంటే వాళ్ళ కాడ ఉంటే వెపన్స్ ఉండొచ్చు, కానీ ఆ వెపన్స్ని ఎట్లా యూజ్ చేయాలో వాళ్ళకి తెలీదు. అదే టెక్నిక్స్, ఆ సీక్రెట్ టెక్నిక్సే కానీ వెపన్స్ లేకుండా ఇండియన్ ఆర్మీ వాళ్ళకి అన్నీ తెలుసు. కాబట్టి మన పైన అటాక్స్ జరగవని నేనైతే 100% చెప్తున్నాను. ఇలాంటి యుద్ధాల్లో మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఎంతో మంది కూడా ప్రాణాలు కోల్పోతుంటారు. మొన్న కూడా మురళీ నాయక్ గారు చనిపోవడం జరిగింది. సో ఆర్మీ వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఆర్మీ వాళ్ళ గురించి ఏం చెప్తామంటే వాళ్ళు ప్రజల కోసం ఎంతో వాళ్ళ ఒక ఫ్యామిలీస్ను వదులుకొని వాళ్ళ ఫుడ్ లేక, నిద్ర లేక, నైట్ అంతా మెలకుతో ఉండి మన ఇండియా కోసం అంటే ఎవరు పోగొట్టుకోరు. కాబట్టి మన ఇండియన్స్ కోసం పోరాటం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు మనం సెల్యూట్ చేసినా తప్పు లేదు, వాళ్ళకి ఏమి ఇచ్చినా తప్పు లేదని నేను చెప్తాను.
మన ఇండియా వాళ్ళు నమ్మితే మాత్రం మనం మూర్ఖులమే. ఎందుకంటే పాకి నా కొడుకులు మంచోళ్ళు కాదు, పళ్ళు పాలు తాగి పన్ను మీద అనే టైప్ నా కొడుకులు అన్నమాట. అలా రూల్స్ పెట్టుకుంటే మనం బాగుపడతాం. లేకపోతే ఇప్పుడు బయట జరిగింది 21 మంది 23 చనిపోయి చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు రేపు మన ఫ్యామిలీతో వస్తే అవును ఏదో శాంతంగా ఉంటాం కదా, కాబట్టి మనం యుద్ధం చెయ్యాలి. అంటే శాంతంగా ఉండడం మంచిది కదా. ఈ విధంగా యుద్ధాలు చేస్తే దేశాలే పాడైపోతాయని కూడా కొంతమంది అంటున్నారు. సో వాళ్ళకి అంటే వాళ్ళ దేశంకి వెళ్ళదు ప్రాబ్లం. చిన్నపిల్లలు అంటే వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎలాగైనా సరే ఆ శాంతి అనుభవించాం కాబట్టి మనకు చెప్పి మనం తెలుస్తాం కాబట్టి దాని తగ్గ మనం ఫైర్ అవ్వాలి. అంటే ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ చేసినటువంటి అటాక్ కి దీనికి తాళలేక తట్టుకోలేక వాళ్ళు ఈ విధంగా ఒప్పందం చేసుకున్నామని బతిలాడుతున్నారు అనుకోవచ్చా? భయపడతారు కాబట్టి రాజీకి వస్తున్నారు, లేకపోతే రాజీ రారు కదా భయపడతారు. ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఇంకో మాట కూడా చెప్పినట్టు తెలుస్తుంది, మన బార్డర్ దాటి ఒక్క బుల్లెట్ పాకిస్తాన్ యువతలకు వచ్చినా కూడా ఖచ్చితంగా దేశం మొత్తాన్ని కూడా లేపేస్తామని చెప్పినట్టు తెలుస్తుంది. సో ఇది కరెక్ట్ అయిన డిసిషన్ అనుకుంటున్నాను. శ్రద్ధ అది జరగాలి. అలా జరిగితే రాలేదు శ్రద్ధ బ్రో ఇంట్లో అందరూ చంపేస్తారు. ఇప్పుడు మన ఐక్యమత్య ఉంది, మన హిందువులు అందరూ కలిసేసి వాళ్ళు చేసేస్తారు అనుకో, తక్కువ ఇస్తారు జీతం, లేకపోతే మన ఇండియా వెనకబడిపోతుంది. 2025 వరకు అంటే వస్తారు. మనం ఏం పీకుదాం అప్పుడు, మనం ఏం పీకలేం కదా. అప్పుడు మీది ఇండియా కదా, మాది ఇండియా వచ్చి అడుగుతాడు, మనం ఏం చేయగలం? అప్పుడు చేసింది ఏమీ లేదు. ఇప్పుడే మనం ఎదుర్కొంటే రేపు పొద్దున్న కళ్ళు మూసుకొని నిద్రపోవచ్చు ఇంట్లో, ఎవరి ఇంట్లో వాళ్ళు.